తప్పు లేగమ్మా వద్దమ్మా తిరగలేదు ఓకేనా తప్పకుండా బయట పెట్టడానికి నువ్వు ధైర్యంగా ఉండాలి. అమ్మ ఎలా ఉంటుంది కొంచెం ఫోన్ వెనక పెట్టండి నా ఫోన్ వెనక పెట్టండి అన్న. జాగ్రత్త చెప్పులు తీసుకెళ్ళి వెంటనే ఇంకా వైడ్ ఏ కాలేజీలో జాయిన్ అయిపోయిందా? ఇప్పుడు మన రిజల్ట్ వచ్చిందా? పాస్ అయిపోయిందా? ఎంత మార్కులు వచ్చినాయా? పాపకి ఎగ్జామ్స్ నువ్వు చదువుకుంటావు సరేనా? చెప్పు సార్ మేడం గారు చదువుకుంటాను. మహేష్ కదా, నువ్వు చదువుకుంటావు ఓకేనా? ఏదైనా ఏది కష్టం ఉన్నా ఇక మన లీడర్లందరూ తీసుకొస్తారు. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అందుబాటులో ఉంటారు. సరేనా? జాగ్రత్త. పిల్లలు చదువుకుంటున్నారు. ఆయన దాని మీద ఇప్పుడు దురదృష్టవస్తు చనిపోయినా కూడా మీరు అన్నిసార్లు చెప్పొద్దాం. చాలా ట్రై చేస్తున్నాండి. పర్సనల్ కూడా ఎగ్జామ్స్ కూడా ఉండేది వస్తుందండి. ఎగ్జామ్ జరుగుతుందండి. మా మొన్న 13వ తారీఖున కైలాసపట్నం పాయకరపట్నం నియోజకవర్గం కోటూరెడ్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణాసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేరుడు మనందరం కూడా చూసాము. అది చాలా దురదృష్టకర సంఘటన, ఎవరు ఊహించిన సంఘటన. ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజున సుమారుగా 8 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోవటం, అదేవిధంగా ఇంకో 8 మంది హాస్పిటల్ పాలవటం కూడా మనందరినీ కూడా కలిసివేసింది. ఇలా ఇన్సిడెంట్ జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారు అందరూ కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా స్పాట్ కి వెళ్లి ఆ సహాయక కార్యక్రమంలో పాల్గొనమని మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది. దానిలో భాగంగానే ఈ రోజు అక్కడికి మేమందరం కూడా, నేను, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి అక్కడ ఇమీడియట్ గా క్షతగాతుల్ని వైజాగ్ అయితే వైజాగ్ కి, నర్సీపట్నం అయితే నర్సీపట్నానికి పంపించుకొని చనిపోయిన వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా పోస్ట్ మార్టాలు నిర్వహించిన తర్వాత ఆ బాడీస్ ని కూడా అప్పచెప్పి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పరంగా సహాయం అందించి చేయడానికి చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన దాంట్లో భాగంగానే ఈ రోజు మేము అందరం కూడా వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి గౌరవంగా ఆ 15 లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో, ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు చెక్ కూడా వాళ్ళందరికీ కూడా అందజేయించారు. మేడం అందరికీ ఇచ్చారా మేడం? ఏంటండి మొత్తం 8 ఫ్యామిలీస్ 8 ఫ్యామిలీస్ అండి. ఎవరైతే కైలాసపట్నంలో 3 ఉన్నారు, చౌడవాడ, రాజపేటలో ఉన్నారండి. ఒకళ్ళు భీమినిపట్నం, ఒకళ్ళు సామర్లకోటలో ఉన్నారమ్మా. 2 సామర్లకోట. మొత్తం 8 అందరికీ